హాయ్, యాక్చువల్లీ మా మామయ్య గారి కోసం పార్కిన్సన్స్ ట్రీట్మెంట్ గురించి మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయిద్దామని చెప్పి రీసెర్చ్ చేస్తుంటే మాకు రూపాలి మేడం ఇలా పార్కిన్సన్స్కి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. సో శ్రీ ఆయుర్వేద్ విజిట్ చేసాం మేము. లైక్ వెళ్ళినప్పుడు అసలు ఆయన చాలా డల్గా, ఎక్స్ప్రెషన్ లేకుండా ఏదో ఆలోచిస్తూ అలా ఉండేవాళ్ళు. తర్వాత బస్తీ ట్రీట్మెంట్ చేయించాము. బస్తీ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత కొంచెం నడవడము అది స్టార్ట్ చేశారు. కొంచెం సపోర్ట్ ఇస్తే నడవడము అది స్టార్ట్ చేశారు. ఇంకా మేడం రూపాలి మేడం కాడా ఇచ్చారు. లైక్ ఆ కాడా పౌడర్ యూస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 weeks మేము కంటిన్యూస్గా ఇచ్చిన తర్వాత ఆయనంతటా ఆయన లేచి నడవడము. యాక్చువల్లీ అంతకుముందు కూడా ఒకసారి ట్రీట్మెంట్ చేయించాము, అప్పుడు ఇంకా యాక్టివ్గా ఉన్నారు. బట్ మిడిల్లో ఏమైందంటే సమ్ హెల్త్ ఇష్యూ వల్ల ఆయన బాగా వీక్ అయిపోయి బెడ్ రిడెన్ అయ్యి ఒక 1 week దాకా బెడ్ రిడెన్ అయ్యారు. అప్పుడు మేమేమో వేరే ఊళ్ళో ఉండి చూడలేదు. సో తర్వాత వూండ్ ఒకటి అయిందన్నమాట, బ్యాక్ సైడ్ బెడ్ సోర్ అయింది. ఆ బెడ్ సోర్ వల్ల చాలా ప్రాబ్లం అయింది. సో ఆ బెడ్ సోర్ లేకపోయి ఉంటే ఇంకా ఎర్లీగా క్యూర్ అయిపోయేవాళ్ళు. వీ ఆల్వేస్ రికమెండ్ శ్రీ ఆయుర్వేద్ అండ్ యూ కెన్ విజిట్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్. ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. Thank you, Rupali ma'am. Last year we came for our uncle's treatment for Parkinson's. After 1 year, like earlier when we came, you gave treatment for Parkinson's through Basti and all. Now, even after 1 year, we are able to manage him because of CADA only, I should say. For continuous for 1 month, if we are giving CADA, he is very active now. There is lot of improvement compared to earlier. He is very active now. He is roaming on his own. So there is lot of improvement. Thank you.